ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు పూర్తిగా పరుగుల పండుగగా మారిపోయింది. ప్రతి మ్యాచ్ లో భారీ స్కోర్లు, ప్రతి ఓవర్ లో సిక్సర్ల వర్షం, అభిమానులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ లో ఐపీఎల్ 2026 చరిత్రలో ఒక కొత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్ తో ఈ సీజన్ లో మొత్తం 52వ 200+ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 200+ స్కోర్లు నమోదు చేసిన సీజన్ గా ఐపీఎల్ 2026 నిలిచింది. గతంలో 2025లో 52 సార్లు, 2024లో 41 సార్లు 200+ స్కోర్లు నమోదు చేశాయి. అప్పట్లో అవే ఎక్కువ సార్లు హైయెస్ట్ స్కోర్లుగా నిలిచిన ఐపీఎల్ సీజన్స్. ఐపీఎల్ 2026 మాత్రం ఈ రికార్డును భారీ తేడాతో దాటేస్తోంది. ఇంకా లీగ్ మ్యాచ్లు మిగిలిండగానే 52 సార్లు జట్లు 200+ స్కోర్లు నమోదు చేశాయి. ఈ సీజన్ లో ఇప్పటికే సాధించిన కొన్ని భారీ స్కోర్లు చూస్తేనే పరిస్థితి అర్థమవుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ 247 పరుగులతో భారీ స్కోర్ నమోదు చేసింది. ఆర్సీబీ 254, ముంబై ఇండియన్స్ 248, పంజాబ్ కింగ్స్ 245 స్కోర్లు సాధించాయి. ఒకప్పుడు 200+ అంటే మ్యాచ్ గెలిచినట్టే అనుకునేవారు. ఇప్పుడు 220 దాటినా కూడా భద్రత కనిపించడం లేదు. బ్యాటర్లు ప్రతి బౌలర్ పైన పూర్తిగా దాడి చేస్తున్నారు. ఫ్లాట్ పిచ్లు, చిన్న బౌండరీలు, ఇంపాక్ట్ ప్లేయర్ రూలు, పవర్ హిట్టింగ్ కల్చర్ ఇవన్నీ కలిసి ఐపీఎల్ ను పూర్తిగా బ్యాటర్లకు స్వర్గధామంగా మార్చేశాయి. అభిమానులకు ఇది సిక్సర్ల ఫెస్టివల్ అయితే, బౌలర్లకు మాత్రం ఇది నిజమైన సర్వైవల్ టెస్ట్ గా మారింది. ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఐపీఎల్ 2026 ఇక క్రికెట్ కంటే ఎక్కువ. ఇది పరుగుల తుఫాను.